రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్ అన్న వారితో మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే సార్, ముద్రగడ పద్మనాభం మరోసారి వైసీపీలో జాయిన్ అయ్యి ఇటు పవన్ కళ్యాణ్ గారికి పోటీగా పిఠాపురంలో పోటీ చేయబోతున్నట్టు తెలుస్తుంది సార్. మరి దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? మరి పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా ఓడించే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? ముద్రగడ పద్మనాభం ఆయన ముందు నుంచి కూడా ఒక సీనియర్ కాపు నాయకుడు. వంగవీటి రంగా కంటే ముందు నుంచి కూడా కాపుల్లో ఆయన పనిచేస్తున్నారు. ఆ తర్వాత కూడా వంగవీటి రంగా ఉన్న కాలంలో కూడా ఈయన స్థానం ఆయనకుంది. అయితే ఆయన పార్టీల్ని తరచుగా మారడం, ఆ తర్వాత ఏ నిర్మాణాల్లో కూడా ఆయన ఇమ్మడలేకపోవడం, ఇటువంటి ఇబ్బందులు ఆయనకున్నాయి. సో ఆయన యాక్చువల్గా వైసీపీలోనే ఫస్ట్ జాయిన్ అవ్వాలనుకున్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్కి లెక్కలు రాశాడు, చంద్రబాబుకి లెక్కలు రాశాడు. ముందు నుంచి కూడా ఆయన చంద్రబాబుకి వ్యతిరేకంగా ఉన్నాడు. ఎందుకంటే దానికి కూడా కారణాలు ఉన్నాయి. చంద్రబాబు కూడా కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో ఆయన్ని చాలా ఘోరంగా అణచివేయడం, ఇంటికి హౌస్ అరెస్ట్ చేయడం, వాళ్ళ స్త్రీలను కూడా అవమానకరంగా తెలుగుదేశం వాళ్ళు మాట్లాడడం, ఇవన్నీ ఆయనకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. అందువల్ల 2014లో కాపులు చంద్రబాబుని లేదా తెలుగుదేశం సపోర్ట్ చేస్తే 2019కి వచ్చేసరికి వైసీపీకి షిఫ్ట్ అయ్యారు. అలా షిఫ్ట్ అవడంలో ముద్రగడ పద్మనాభం రోల్ కూడా చాలా ఉంది. ఆయన అంటే తెలుగుదేశానికి యాంటీగా గట్టిగా ఉండడం, ఒక రకంగా వెనక ఉండి వైసీపీకి సపోర్ట్ చేయడం, ఇవన్నీ జరిగాయి. సో అందుకని తర్వాత కూడా ఆయన పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తూ లెటర్ రాశాడు. పవన్ కళ్యాణ్ని ఛాలెంజ్ చేస్తూ కూడా అప్పుడే నీకు దమ్ముంటే నేను నిలబడతాను, నువ్వు పిఠాపురంలో నిలబడు అనేది కూడా అప్పుడు మాట్లాడాడు కాకినాడ ఎమ్మెల్యే విషయంలో. సో దాని తర్వాత చంద్రబాబు కూడా లెటర్లు రాశాడు. ఈ కాంటెక్స్ట్లో అందరూ కూడా ఏమనుకున్నారంటే ఇతను వైసీపీలోకి వస్తాడు, కానీ వైసీపీలోకి రాలేదు. దానికి ప్రధాన కారణం ఏం చెప్తారంటే ముద్రగడ పద్మనాభం, తర్వాత ఆయన చిన్న కొడుకు ముద్రగడ గిరి, వాళ్ళ భార్య ముగ్గురికి సీట్లు అడిగారని, మేము అంత ఇచ్చే పరిస్థితిలో లేమని వైసీపీ చెప్పేసిందని. రెండోది ముద్రగడ పద్మనాభాన్ని భరించడం వైసీపీకి కూడా కష్టంగా ఉంటుందని, ఇవన్నీ చూసి వాళ్ళు ఇతని కోరికలను తీర్చే పరిస్థితి లేదని చెప్పారనేది అంటున్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ ఏజ్ గ్రూప్లో ఉండే రాజకీయ నాయకులకు తాము యాక్టివ్గా ఉన్నప్పుడే తమ పిల్లల్ని కూడా సెటిల్ చేయాలి రాజకీయాల్లో. దిస్ ఇస్ ద మేజర్ ప్రాబ్లం. అది అన్ని చోట్ల తెలుగుదేశంలో ఉన్న నాయకుల్లో ఉంది, వైసీపీలో ఉన్న వాళ్ళలో ఉంది, అన్ని చోట్ల ఇది ఉండే ప్రాబ్లం. సో దీనివల్ల కుదరనప్పుడు ఏమైందంటే ఇటు తెలుగుదేశానికి సంబంధించిన జ్యోతుల్ నెహ్రూ వెళ్ళి కలిశాడు, బొలిశెట్టి ఆయన శ్రీనివాసరావు ఆయన పోయి కలిశారు. వీళ్ళు కలిస్తే అప్పుడు ఆయన తెలుగుదేశానికైనా వెళ్ళిపోదాం లేదా జనసేనకైనా వెళ్ళిపోదాం అనే ఆలోచనలోకి వచ్చినట్టుగా చెప్తున్నారు. అయితే ఆయన్ని జనసేనలో చేరితే బెటర్ అనేది తెలుగుదేశం నుంచి వెళ్ళిన సందేశం అని చెప్తున్నారు. సో ఆయనేమో జనసేనలో చేరాలనుకున్నారు, అనుకుని అందరికి కూడా చెప్పారు. వాళ్ళ దగ్గరున్న మిత్రులకు నాయకులకు వాళ్ళతో అంతా కూడా మాట్లాడి ఆయన డిసైడ్ అయ్యారు. అప్పుడు బొలిశెట్టి ఏం చెప్పాడంటే పవన్ కళ్యాణ్ ఒక 2 రోజుల్లో మీ ఇంటికి వస్తారు, ఆయనే స్వయంగా ఆహ్వానిస్తారని చెప్పాడు. అది పవన్ చెప్పకుండా ఆయన చెప్పే పరిస్థితి లేదు కదా. సో అది అలాగా అయిపోయి నెలన్నర అయిపోయింది, ఈయన రాలేదు. రాకపోగా సీట్లేమో 24 ఇచ్చారు తెలుగుదేశం నుంచి, అందులో 5 మాత్రమే ప్రకటించాడు, ఇంకా 19 ప్రకటించలేదు. దాంతో ఆయనకి ఏమైందంటే ఎవరో మరి వాళ్ళకి సర్కిల్ ఉంటుంది కదా, చంద్రబాబే వద్దన్నాడు, చంద్రబాబు ఆపేశాడు, అతన్ని నువ్వు భరించలేవు, నీకు రెండోది ఇంకొక పవర్ సెంటర్ తయారవుతుంది జనసేనలో, అది ఇబ్బంది అనేది చంద్రబాబే సలహా ఇచ్చి ఆపేశాడు అనేది ఆయన నమ్ముతున్నట్టుగా చెప్తున్నారు. నిజంగా చంద్రబాబే సలహా ఇచ్చాడా లేకపోతే పవన్ కళ్యాణ్కి కూడా ఈ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే వాళ్ళన్న ప్రజారాజ్యం పార్టీని దగ్గరుండి చూసినప్పుడు పవన్ కళ్యాణ్కి వచ్చిన ఇంప్రెషన్ ఏంటంటే కొంతమంది స్వార్థపరులు రకరకాల పేరుతో ప్రజారాజ్యంలో చేరి ఇబ్బంది పెట్టారు, ఈయనకేమో అన్నకు మొహమాటం, గట్టిగా చెప్పలేడు, దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డాడు అనేది పవన్ కళ్యాణే స్వయంగా ఒకసారి చెప్పాడు. సో దాని నుంచి పవన్ కళ్యాణ్ ఏంటంటే రెండవ పవర్ సెంటర్ ఉండకూడదు, తన కంట్రోల్లో అందరూ ఉండాలి. అందుకనే మనకి ఒక నాదెండ్ల మనోహర్ తప్ప
ఇంకెక్కడ స్టేట్ స్థాయి లీడరు ఇంకెవరు లేరు జనసేనలో. మీరు గమనిస్తే ఎక్కడైనా కూడా పవన్ కళ్యాణ్ ఈయన ఇద్దరు మాత్రమే కూర్చొని ఉంటారు నాదెండ్ల స్టేజ్ మీద కూడా, ఇంకెవరిని కూర్చోబెట్టరు. ఒక్కోసారి పవన్ కళ్యాణ్ ఒకడే కూర్చుంటాడు చాలాసార్లు, ఆయన్ని కూడా కూర్చోబెట్టడు. అంటే నీ ప్లేసు అక్కడే అని అనేక సార్లు ఆయన చెబుతుంటాడు. సో అలాగా అంటే దగ్గరున్న వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ పనిచేసి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఏం చెప్తారంటే, ఆయన తన చెప్పిన దానికి ఎవరైనా ఎదురు మాట్లాడినా భిన్నమైన అభిప్రాయం ఎక్స్ప్రెస్ చేసినా ఆయన తట్టుకోలేరు పవన్ కళ్యాణ్, ఆ ప్రాబ్లం ఉంది ఆయనకి అనేది చెప్తారు. జనరల్గానే రీజనల్ లీడర్స్లో ఇలాంటి ధోరణులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ పేరుతోనే పార్టీ, వాళ్ళే పార్టీని స్థాపించి వాళ్ళ పేరుతో పార్టీ నడుస్తుంది కాబట్టి, నా వల్ల నువ్వు ఉండవు తప్ప నీ వల్ల నేను లేను కాబట్టి నా కంట్రోల్లో నువ్వు ఉండాలా అన్న ఒక ఈగో డెవలప్ అయి ఉంటుంది. రెండవది, సినిమా స్టారుగా వచ్చినప్పుడు రాజకీయాలకి సినిమాల్లో ఏంటంటే హీరో కాబట్టి అందరూ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అందరూ ఈయన మాట వింటారు. నేను స్వయంగా బాలు సినిమా అప్పుడు చూశాను లొకేషన్లో. ఎందుకంటే నేను కూడా అప్పుడు సేమ్ బ్యానర్లో సుభాష్ చంద్రబోస్ సినిమాకు పనిచేస్తున్నా కాబట్టి సైమల్టేనియస్గా షూటింగ్లు జరిగేవి. అశ్విని దత్ రెండింటికి ప్రొడ్యూసర్. అందువల్ల మేము వెళ్ళేవాళ్ళం అంట. వెళ్ళినప్పుడు చూస్తే ఆయన పవన్ కళ్యాణ్ సెట్లో నిలబడి ఉంటే ఇంకెవరు కూర్చోవడానికి లేదు, ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్తో సహా అందరూ నిలబడి ఉండాల్సిందే. అట్లాగే ఇంకా విచిత్రం ఏంటంటే, ఆయన కెమెరా ముందు వెళ్ళి నిలబడితే ఇతను వెళ్ళి రహస్యంగా అతని చెవులో చెప్పాలి సీను డైరెక్షన్. ఎవరు కరుణాకర్ ఉండేవాడు. తర్వాత గట్టిగా రెడీనా, కెమెరా రెడీ, అది రెడీ, ఇది అనడానికిలే, సౌండ్ కెమెరా అని అరవడానికిలే, దగ్గరికి వెళ్ళి కెమెరామ్యాన్తో భుజం తట్టాలి. అంటే అరుపులో కూడా ఉండకూడదు. అట్లాగే పవన్ కళ్యాణ్ ఇలా చూస్తే అక్కడ ఎవరు కూడా జనం ఉండకూడదు, అంత బిల్డప్ ఉండేది పవన్ కళ్యాణ్కి. సో ఇది ఎక్కేస్తుంది కదా మైండ్లోకి. అంటే నాకు తిరుగులేదు, నేనేం చెప్తా అది అని. తర్వాత అతను 3 రోజులు రాలేదు ఒకసారి షూటింగ్కి. 3 రోజులు రాకపోతే ఎవరు కూడా ఈయన ఎవరికి చెప్పలేదు, 3 రోజులు రానని ఎవరికి చెప్పలేదు. ఈరోజు రాలేదంటే మామూలుగా అయితే వేరే వాళ్ళనైతే ఫోన్ చేసి అడుగుతారు, సార్ వస్తున్నారా అని. కానీ ఆయన అడిగే ధైర్యం ఎవరికి లేదు, అడగలేదు. అలాగే 3 రోజులు రాలేదు. 3 రోజులు రాకపోతే 3 రోజులు దాదాపు 200 నుంచి 300 మంది లొకేషన్లో, ఎందుకంటే స్టంట్ సీన్లు తీస్తున్నారు ఆ ఫైటర్లు అందరూ, జూనియర్ అందరూ వచ్చి కూర్చోవడం, ఈవినింగ్ వరకు వెయిట్ చేయడం, పోవడం. ఎందుకంటే ఈయన రానంటే వేరే వాళ్ళతో షూట్ చేయొచ్చు, ఈయన వేరే వాళ్ళతో చేసినప్పుడు వచ్చాడనుకో మళ్ళీ ఇంకా అది ఇబ్బంది. అందుకని అలాగ 3 రోజుల పాటు ఉన్నా కూడా ఆయన ఎప్పుడు కూడా ఎవరికి కూడా కనీసం ఒక మెసేజ్ కానీ వాళ్ళ అసిస్టెంట్ ఎవరో ఒకరు ఫోన్ చేసి చెప్పడం కానీ ఏమీ లేదు. అలా ఉంటుంది పవన్ కళ్యాణ్ వ్యవహారం సినిమాలో. అటువంటిది రాజకీయాల్లో అదే ధోరణి ఆయన చూపించడంలో ఆశ్చర్యం లేదు. ఆయన్ని ఇప్పటివరకు చూస్తే ఒక చంద్రబాబుకు తప్ప ఇంకెవరికి ఆయన తలంచే పరిస్థితి లేదు, ఎవరి దగ్గర తగ్గి ఉండే పరిస్థితి కనపడదు. సో ఇటువంటి కాంటెక్స్ట్లో ముద్రగడను భరించడం పవన్ కళ్యాణ్కి చాలా ఇబ్బంది అయిపోతుంది. సో అందుకని రాలేదు. దాంతో ఆయన సెటైరికల్గా లెటర్ కూడా రాశాడు. ఈ జెండా సభ తర్వాత తాడేపల్లిగూడెంలో జరిగిన ఉమ్మడి సభ తర్వాత సెటైర్ లెటర్ రాశాడు. సో మీరు మీ చేతుల్లో లేదు, మీ నిర్ణయాలు మీ చేతుల్లో లేదని అర్థమైంది, అవన్నీ కూడా రాశాడు. సో అంతకుముందు కూడా ఆయన కామెంట్ కూడా చేశాడు, వస్తే ఒక నమస్కారం, రాకపోతే ఒక నమస్కారం అని. అంటే ఇంటికి పవన్ కళ్యాణ్ వస్తే ఒక నమస్కారం, రాకపోతే 2 నమస్కారాలు అని చేశాడు ఆయన. సో ఆయన క్లారిటీ ఉంది, పవన్ కళ్యాణ్ మన దగ్గరికి రాడు అనే విషయం అర్థమైపోయింది. సో దాంతో ఇప్పుడు ఆయన మళ్ళీ దాని ఏమంటారు, భూమి గుండ్రంగా ఉన్నట్టు మళ్ళీ వైసీపీ దగ్గరికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొన్న మిథున్ రెడ్డి ఆయన టచ్లోకి వెళ్ళాడని చెప్తున్నారు. సో మిథున్ రెడ్డితో ఫోన్లో మాట్లాడాడు, క్లియర్గా మిథున్ రెడ్డిని అడిగాడని చెప్తున్నారు. నువ్వు అడుగుతున్నావా లేకపోతే జగన్ అడగమన్నాడంటే, లేదండి జగనే అడగమన్నారు, మిమ్మల్ని పార్టీలకు పిలవమన్నారంటే అది కూడా అన్కండిషనల్గా. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే సీట్ ఇవ్వమని కానీ ఏం అడగడానికి లేదు, ఒకవేళ పోటీ చేయమని చెప్తే పోటీ చేస్తాను అన్న పద్ధతిలోకి ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఒక్కోసారి మనం మన డిమాండ్లు పెట్టే పరిస్థితిలో ఉంటాము, అప్పుడు మనం పెద్ద రెచ్చిపోయినప్పుడు రివర్స్లో మన డిమాండ్లు పెట్టే పరిస్థితి పోతుంది.
అదే ఈయనకి జరిగింది. ఫైనల్గా ఇప్పుడు వైసీపీలోకి 12న జాయిన్ అవ్వబోతున్నాడు అని చెప్తున్నారు. జాయిన్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తే ఈయన కూడా పిఠాపురంలో పోటీ చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి కొంత ఇబ్బంది ఉంటుంది. ఓడిస్తారా అనేది చెప్పలేం, కానీ కొంత ఇబ్బంది అయితే ఉంటుంది. ఎందుకంటే పిఠాపురంలో కాపుల ఓట్లు దాదాపు 90,000 వరకు ఉన్నాయని పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తాడు. ఈయన కానీ పోటీ చేస్తే చీలే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మరి ఆయన చేస్తే పవన్ కళ్యాణ్ ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి ఆయన తిరుపతి వెళ్తాడని కూడా అంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఆలోచిస్తున్నాడు. అంటే ఎక్కడ నేను చేసినా జగన్ నన్ను ఓడించడానికి ట్రై చేస్తాడు కాబట్టి ఎక్కడ చేయాలి అనేది పవన్ కళ్యాణ్ చెప్పకుండా కొంత లేట్ చేయడానికి అది కూడా కారణం అని చెప్తున్నారు.